జిఎస్టీ అనేది మీరు కట్టట్లేదు. బ్లౌజ్ ఈ విధంగా బుట్టి ఇస్తున్నాడండి, బార్డర్ ఇలా వస్తుంది. ఇందులో కాపర్ జరీ వచ్చింది. ఇందులో 4 డిజైన్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి. అన్ని కూడా మాక్సిమం అన్ని కూడా వింటేజ్ కలెక్షన్ వస్తుందండి. పట్టులోనే వింటేజ్ షేడ్స్ కలెక్షన్స్ వస్తాయి ఇవన్నీ. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మీకు. ఇదే కలర్ పళ్ళు కూడా వస్తుంది, రిచ్ పళ్ళు. పట్టులో ఇప్పుడు వరకు మనం డార్క్ షేడ్స్ ఎక్కువ వచ్చినాయండి. ఇవన్నీ కూడా ప్యాస్టల్ షేడ్స్ వస్తాయి. అంటే సిల్వర్ జరీకి కలర్ మ్యాచింగ్ కలిపి నేస్తారనమాట. ఇది పవర్ లూమ్. ఇది ఒప్పాడకి ఇమిటేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇది శారీ బార్డర్, శారీ కలర్ వచ్చినట్టు ఈ విధంగా వస్తుంది. పళ్ళు రిచ్ పళ్ళు అండి. ఇలాగా మీరు అన్నట్టు ఒప్పాడ చీరలానే ఉంది. ఇమిటేషన్స్ అండి. ఇవన్నీ ఒప్పాడ ప్యూర్ లో మనకి 3500 ఆ రేట్ లో దొరికే డిజైన్స్ ఇవన్నీ కూడా. బనారసి పట్టు అని చెప్పేసి ఇది 3rd టైం రీస్టాక్ చేయడం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10 రూపాయలు మన షాప్ పేరు మీదే చేపించి మనం చేపిస్తున్నాం. 10 రూపాయలు మళ్ళీ తగ్గింది. 6 కలర్స్ మ్యాచింగ్ వస్తాయండి. ఇది మనం రీసెలర్ కి ఇచ్చి రేట్ వచ్చి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయం క్లారిటీ ఇవ్వడం కోసమే. అంటే మాలోనే ఉంటుంది. ఎవరైనా నెగిటివ్ ఆర్ పాజిటివ్ కామెంట్స్ పెట్టారంటే వాడికి ప్రాపర్ గా రెస్పాండ్ అవుతున్నారా లేదా అనేది కూడా కావాలి కదా సార్. దాని గురించి విత్ బిల్ ప్రూఫ్ తో సహా నేను డీటెయిల్ గా చూపిస్తాను. ఓకే. హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని, చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మనం రాజమండ్రి తాడితోటలో మనకి ఎంతకన్నా తెలిసిన బెస్ట్ హోల్సేల్ షాపు శ్రీ తిరుమల సారీస్ షాప్ నెంబర్ 231లో ఉన్నామండి. ఇది తూర్పు పడమర గేట్లకి మధ్యలో ఉంటుంది. ప్రజెంట్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి కలెక్షన్ అయితే చాలా వచ్చేసింది. ఇది కంప్లీట్గా హోల్సేల్ షోరూమే. లేటెస్ట్గా ఎవరైనా పండగకి కానీ మీకు క్లాతింగ్ కావాలనుకున్నా, మీరు కొత్తగా షాప్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా, ఊళ్ళో ఉండి సింపుల్గా మనకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం తెచ్చుకుని బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఇలాంటి బెస్ట్ హోల్సేల్ షాప్లో కంటెంట్ తీసుకుంటే తక్కువ ప్రైస్కి వస్తాయి. అలాగే మీరు మంచి మంచి మార్జిన్స్ తోటి బిజినెస్ చేయొచ్చండి. ఎక్కువ సేల్ అయితే చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మోడల్స్ కానీ లేకపోతే డిజైన్స్ కానీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటాయి అనమాట. కలెక్షన్ కూడా అంతే ఉంటుంది. మరి పండగ కాబట్టి కలెక్షన్ ఒక రేంజ్లో ఉండాలి కదా, దానికి తగ్గట్టుగా చాలా 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 తీసుకొచ్చేసారు. కంటెంట్ ఎంత ఉన్నా కానీ కాస్త ఇరుగ్గా ఉందన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఇక్కడ. అందుకే మీకు వేర్ హౌస్ తీసుకున్నారు, అది కూడా చూపిస్తాము. శ్రీ తిరుమల శారీస్లో జిఎస్టీ వేస్తున్నారని కొంతమంది అంటున్నారు. దానికి ఆన్సర్ కూడా చూద్దాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షతల గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం మన రెగ్యులర్ షాప్, ఇంకా పర్టికులర్ పేరు కూడా చెప్పక్కర్లేదేమో, శ్రీ తిరుమల శారీస్ షాప్ నెంబర్ 231 అయితే వచ్చేసామండి. మరి పండగ సీజన్ దగ్గర పడే కొద్ది కూడా కొత్త రకాల వెరైటీస్ హోల్సేల్ కస్టమర్స్ రెగ్యులర్ గా అడుగుతున్నారు. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు అడిగిన దాంట్లోనూ పైగా బడ్జెట్ లోను ప్రీమియం నుంచి డైలీ వేర్ నుంచి ప్రీమియం వరకు, అంటే మీకు బెనారస్ కలెక్షన్ లాంటి శారీస్ కూడా తీసుకొచ్చేసారు. ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉన్నారు సరికొత్త కంటెంట్. మరి ఈ సారీ ఇంకా అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఇంకొక విషయం అండి, శారీస్ మాత్రమే కాకుండా శారీ పెట్టికోట్స్, లైనింగ్స్, ఫాల్స్, ఏ టు జెడ్, ఒక లేడీస్ కి కావాల్సిన నైటీస్ తో సహా ఏ టు జెడ్ అన్ని ఇక్కడ దొరికేస్తున్నాయండి. అది కూడా హోల్సేల్ ప్రైజెస్ లో. మెయిన్ గా ప్రైజెస్ మాత్రమే కాదు, ఇది హోల్సేల్ షాపే. సింగిల్ కోసం అయితే పొరపాటును కూడా రావద్దు. ఆన్లైన్ లో పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం మినిమం 5000 గ్యారంటీగా బిల్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో మీకు ఎక్కడ వరకైనా సరే పంపిస్తారు. మరి కొత్త కంటెంట్ గురించి ఒకసారి సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. కంటెంట్ ఏంటి, ఇదేంటి, ఇదన్నీ చూస్తే మాత్రం నాకు భయం వేస్తుంది. వాళ్ళ వీడియోలు ఎలా ఉండబోతుంది అనేది. లేదండి, ఐటమ్ చూపిందండి. ఐటమ్ కన్నా ముందు లాస్ట్ వీడియోలో మనం చెప్పాం కదండి, మనం ఒక షాప్ వేర్ హౌస్ ఏదో రెడీ అవుతుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూపించిన తర్వాత అప్పుడు ఐటమ్ స్టార్ట్ చేసుకోవచ్చండి. ఒకసారి వేర్ హౌస్ ఒకసారి చూసేసి అలాగే సార్, రెడీ అవుతుంది షాప్. ఒకసారి అక్కడికి ఇక్కడ ఈ షాప్ నుంచి ఎలా వెళ్ళాలి అనేది ఒకసారి చూపించిన తర్వాత మన ఐటమ్ కొత్త ఐటమ్ ఏంటి అనేది స్టార్ట్ చేసుకోవాలి. అడ్రస్ కూడా చూపించేద్దాం అంటారు దారిలో. అవునవును. ఓకే సార్. ఇది మనం ఫస్ట్ షాప్ అండి. ఇక్కడ నుంచి మనం వెళ్ళి రూట్ ఒకసారి చూపిస్తాను రండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ టర్న్ ఒకటి ఉంటుంది. చాలా మంది ఎలా కూడా వస్తారు. ఓకే. ఇది ఒక గేటు, అంటే మన తూర్పు గేట్ నుంచి మూడో గేట్ అండి. ఇది మూడో గేట్ నుంచి కూడా ఇలా స్ట్రైట్ గా రావచ్చు. ఇలా స్ట్రైట్ గా మూడో గేట్ నుంచి స్ట్రైట్ గా వస్తే ఆ షాప్ ఈ షాప్ కూడా కవర్ అవుద్ది. ఓకే. ఇది 4th గేట్ అండి. తూర్పు గేట్ నుంచి 4th గేట్. ఇది స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. మీకు ఇందాక చెప్పిన రూట్ అయితే మీకు సింపుల్ గా అర్థం అవుద్ది, ఇది ఈజీగా రావడానికి అవుద్ది. అలా ఫస్ట్ లైన్ నుంచి వచ్చేస్తే మనం అంతకు ముందు అలా ఒకసారి చూపించాం. మన ఫస్ట్ షాప్ నుంచి ఇలా డైరెక్ట్ గా రావడానికి కూడా మీకు సింపుల్ గా వే ఉంటుంది. ఆల్రెడీ మా స్టాఫ్ అందరూ ఉంటారు. ఎవరైనా తెలియపోయినా కానీ చెప్తారు కూడా, మీకు ఇబ్బంది ఏం లేదు. కానీ కొత్తగా రావాలని కూడా డైరెక్ట్ గా ఈ షాప్ రావడానికి నేను రూట్ చూపిస్తున్నాను. దగ్గరే షాప్ నుంచి 2 బిల్డింగ్ సరిపోతుంది. రూట్ వచ్చిందా రోజు?
ఇదండి మనం కొత్తగా ఓపెన్ చేయబోయే షాపు. మాక్సిమం ఈ వీడియో కానించి 4-5 డేస్ మాక్సిమం 1 వీక్ లో ఇక్కడ ఐటమ్ అంతా స్టాక్ అంతా కూడా పెట్టేసి ఓపెన్ చేస్తాం. చాలా All items పెద్దది అంతా సార్. కూడా. అవునండి, చాలా పెద్దది. పైన అంతా కూడా మనం బేల్స్ పెట్టేసుకుని ప్రెజెంట్ ఈ ఐటమ్ ఈ ఫ్లోర్ అంతా కూడా ఐటమ్ అంతా కూడా అవైలబుల్ గా అన్ని ఒక చోట దొరికేలాగా అంటే కస్టమర్స్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా విజిట్ చేసేయచ్చు. డైరెక్ట్ ఇక్కడ విజిట్ చేసేచ్చు. అంత ముందు మన షాప్ లో ఏమైందంటే కొద్దిగా ఇరుకైపోయిందండి, బాగా ఇరుకైపోయింది. షాప్ లో మనం ఐటమ్స్ కూడా ఎక్కువ పెట్టడానికి అవుతలేదు. సపోజ్ ఒక 10 మోడల్స్ నాకు వచ్చినాయంటే ముందు 5 తెప్పించి ఆ 5 క్లోజ్ అయిన తర్వాత ఇంకో 5 తెప్పించవలసి వచ్చింది ప్లేస్ లేక. ఇప్పుడు వచ్చిన 10 మోడల్స్ కూడా ఎట్ ఏ టైమ్ మీకు డిస్ప్లే ఇచ్చేస్తాను ఈసారి. ఇదంతా కూడా వీడియో తీసే విధానం బట్టి వాళ్ళకి విరిగి అనేది అర్థమైపోయింది మనకి. మీకు దీని తర్వాత కూడా నేను షాప్ ఓపెనింగ్ ముందు కూడా ఒక రోజు ముందు స్టాక్ అంతా నేను చేయించే ముందు కూడా ఇంకో వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. మీకు ఇంకా క్లారిటీగా ఏంటి అనేది కూడా తెలుస్తుంది. మనకు అంత ముందు షాప్ దగ్గర నుంచి ఈ షాప్ కూడా వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట, పెద్ద దూరం ఏం కాదు. లేదు తెలియకపోతే మన ఫాల్ షాప్ వచ్చినా సరే అక్కడ నుంచి మా స్టాఫ్ మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తాం. మన పాత షాప్ నుంచి జస్ట్ క్రాస్ మూల కార్నర్ క్రాస్ చేసి రెండో బిల్డింగ్. అంతేనండి, రెండో బిల్డింగ్. కరెక్ట్ గా చెప్పాలంటే మీకు తూర్పు గేట్ స్టార్టింగ్ నుంచి 3వ గేట్ స్ట్రైట్ గా వచ్చేసినా పర్వాలేదు. 4th గేట్ నుంచి స్ట్రైట్ గా వచ్చేస్తే డైరెక్ట్ ఈ షాప్ కనబడుతుంది. 3rd గేట్ నుంచి స్ట్రైట్ గా వచ్చేస్తే రెండు షాప్ ఎట్ ఏ టైం కనిపిస్తుంది. ఇది మన వేరే హౌస్ మొత్తం మనం కొత్తగా ఓపెన్ చేయబోయే షాప్ అండి ఇదంతా కూడా. గొడవలేదు సార్, ఈసారి ఎంత డిస్ప్లే ఉన్నా సరే హ్యాపీగా ఇదండి మనం మాక్సిమం 1 వీక్ లో ఈ వీడియో తర్వాత మాక్సిమం 1 వీక్ లోపులోనే మేము ఓపెన్ చేస్తాం ఈ షాప్ కూడా. మీకు ఈసారి అన్ని ఐటమ్స్ ఒక దుక్కున జరుగుతాయి, పైకి కిందకి తిరగక్కర్లొద్దు. అలా చూసుకుంటూ వెళ్ళిపోయి నచ్చిన ఐటమ్ తీసుకోవచ్చు. వెరైటీ కూడా అంత ముందు పెట్టిన దానికన్నా ఇంకొక 4 times ఎక్కువ ఐటమ్ పెట్టేలాగే మీ షాప్ తీసుకోవడం జరిగింది. మెయిన్ ఆ ఉద్దేశంతో నార్మల్ గా కూడా మనం వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఓన్లీ శారీస్ మీ దగ్గర 1 బై 1 యాడ్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా ఇది దొరకదు. 3 pieces 2 pieces మాక్సిమం డ్రెస్సెస్ ఐటమ్ లో కూడా లిక్విడ్ కొద్దిగా ఎక్కువగానే పెడతామండి. రేంజ్ వైజ్ మార్కెట్ మెన్స్ వేర్ వదిలేస్తారా, వాళ్ళని కూడా కవర్ చేస్తారా? ఎలా అండి? మెన్స్ వేర్ వదిలేస్తారా, ఓన్లీ మా లేడీస్ వేర్? ఓన్లీ లేడీస్ వేర్ ప్రెజెంట్ సరిపోదండి. మరి మేము ఇచ్చిన బిజినెస్ వాళ్ళు ఇవ్వలేరు సార్. ఓకే అండి, సార్ ఆ షాప్కి వెళ్ళిపోయి ఐటమ్స్ చూపించారు. ఓకే సార్, చూపించేద్దాం మరి. ఈసారి గొడవని చూస్తారు కదండి, మన కొత్తగా షాప్ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు వచ్చిన వెరైటీస్ వచ్చినట్టుగా చూపిస్తాను చూడండి. ఏది కూడా నేను కలర్స్ అయితే చూపించలేను, ఐటమ్ దాని రేటు చెప్తాను. నచ్చితే ఉంటే స్క్రీన్ షాట్ తీసి నాకు చెప్పండి, నేను వెంటనే అందులో డిజైన్ మీకు నేను వాట్సాప్ చేస్తాను. ఓకే సార్. ఇది ఒక ఐటమ్ అండి, బనారసి పట్టు అని చెప్పేసి ఇది 3rd టైం రీస్టాక్ చేయడం. అవునండి, అవును. ఈ 3rd టైం రీస్టాక్ చేయడం అండి. అంతకుముందు మనం 285 లో తెప్పించాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10 రూపాయలు మన షాప్ పేరు మీదే చేపించి మనం తెప్పిస్తున్నాం. ఇప్పుడు 10 రూపాయలు మళ్ళీ తగ్గింది, 275 రూపాయలు. 275 రూపాయలు. నంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఒక్కొక్క డిజైన్ కి 8 మ్యాచింగ్స్ వస్తాయండి యాక్చువల్ గా దీంట్లో. సార్ ఒక్కొక్క డిజైన్ అంటే ఎన్ని డిజైన్స్ ఉంటాయి? ఇంచుమించుగా మనం దీంట్లో దీంట్లో మనకి ఎన్ని డిజైన్స్ వచ్చినాయి అవైలబుల్ గా ఉన్నాయండి. 6 డిజైన్లు, ఒక్కొక్క డిజైన్ కి 8 శారీస్ మ్యాచింగ్. కాకపోతే ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా నేను 4 డివైడ్ చేసి 4 బండిల్ చేశాను. అంటే 8 ఒకటే ఐటమ్ అయితే నాకు అన్ని రకాలు కలవట్లేదని చాలా మంది అడుగుతున్నారు కదా, అందు గురించి 4 కూడా ప్యాక్ చేయించాను. నచ్చితే 2 గంటలు 8 తీసుకోవచ్చు. లేదు ఇంకో డిజైన్ నేను ఆల్టర్నేట్ మార్చుకుంటానంటే 8లోనే నాకు 2 డిజైన్లు కావాలి అనుకుంటే 2 డిజైన్లు కూడా 2 డిజైన్లు కలిపి 8 ఇచ్చారు. అంటే 4 బండిల్ అనమాట. అలా కూడా అవైలబుల్ గా ఉంది. 275 రూపాయలు శారీ విత్ బ్లౌజ్ రేట్ అండి. విత్ ఇలా పౌచ్ ప్యాకింగ్ తో వస్తుంది. ఇలా అలా ప్యాకింగ్ వస్తుంది. ఇది ఒక ఐటమ్ అండి. అంత ముందు మనం అమ్మాం ఫించ్ క్వాలిటీ మీద. ఈ ఐటమ్స్ అన్ని కూడా ప్రెజెంట్ బాగా డిమాండ్ ఉంది. లో రేంజ్ లో మీడియం బడ్జెట్ లో మనం రీసెల్లర్ కి మంచి రేట్ ఇవ్వడానికి అవకాశం ఉండేలాగా ఐటమ్స్ అన్నమాట ఇవి. ఫించ్ క్వాలిటీ. శారీ అంతా మిర్రర్ వచ్చేసి కింద సైడ్ బార్డర్ మిర్రర్ వచ్చి శారీ సిరోస్కి స్టోన్ వస్తుంది. అవుట్ లైన్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది. అవునండి, ఇందులో కలర్ మ్యాచింగ్ వచ్చేటప్పటికి 6 కలర్స్ మ్యాచింగ్ వస్తాయండి. ఇది శారీ విత్ బ్లౌజ్ 365 రూపాయలు రీసెల్లర్ కి ఇచ్చే కాస్ట్ పడుతుంది. ఇది ఒక ఐటమ్. ప్రతి దాంట్లో కలర్ మ్యాచింగ్స్ అయితే వస్తాయండి. ప్రతిసారి అలా చూపించే వాళ్ళం ప్రజెంట్ సీజన్ తర్వాత కుదరట్లేదు. ఇది కూడా మనం అంత ముందు బాక్స్ ప్యాకింగ్ అమ్మండి. మనం బాక్స్ ప్యాకింగ్ తో 440 రూపాయలు మనం బాక్స్ ప్యాకింగ్ తో అమ్మాం. మోస్ట్ షిఫాన్ క్లాత్ మీద పళ్ళుకి వచ్చేటికి ఈ విధంగా లట్కన్ వస్తుంది. శారీ అంతా మోతీ వర్క్ వస్తుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇందులో కూడా మనకి ఇలా 6 కలర్స్ మ్యాచింగ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ప్రతి కలర్ కి కూడా బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ వస్తుంది. ఈసారి మనం కవర్ ప్యాకింగ్ తో తెప్పించామండి. రేట్ కూడా మనం తగ్గించి కొన్నది ఇది.
అంతకుముందు 440 అమ్మో, ఇప్పుడు వచ్చేటప్పటికి 375 రూపాయలు మనం రీసెలర్ కి ఇచ్చే కాస్ట్. 375. అంటే మనకి ఎంత కాస్ట్ తగ్గుతుందండి? అదో 45, ఇదో 25, అంటే యావరేజ్ 70 రూపీస్ ఈచ్ వన్ సారీ దగ్గర మీకు లాస్ట్ కి ఇప్పటికి మా దగ్గర రేట్ వేరియేషన్ తేడా ఉంది. ఇప్పుడు మీరు పట్టుకెళ్ళి అవసరమైతే 450 అయినా సేల్ చేసుకోవచ్చు. మంచి ఆఫర్ ఐటమ్ అండి ఇది ఒకటి. మీరు అన్నట్టు ప్రెజెంట్ సీజన్ కి తగ్గ సారీస్ ఇవి. అవునండి, ఇదొక ఐటమ్ అండి. ఇందులో మనకి 6 డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇది ప్యూర్ విస్కోస్ క్లాత్ అండి. ఒకసారి దగ్గర చూపిస్తాను. ప్యూర్ విస్కోస్ క్లాత్ మీద వీవింగ్ బార్డర్ వస్తుంది. శారీ కూడా అంతా కూడా ఈ వీవింగ్ లైన్స్ వస్తాయి. డిజిటల్ ప్రింట్ శారీ అంతా డిజైన్ వస్తుంది. ఇందులో మనకి ఒక డిజైన్ ఇచ్చాం కదా సార్, స్టార్టింగ్ లో అమ్మామండి. అప్పుడు అయిపోయింది, చాలా మంది రీస్టాక్ చేసామని అడిగారు, కానీ అప్పుడు మన దగ్గర స్టాక్ అవైలబుల్ గా లేదు కంపెనీలో. మళ్ళీ వచ్చింది, కొన్నాం. ఒక్కొక్క డిజైన్ కి ఇలా 4 కలర్స్ మ్యాచింగ్ వస్తాయి. ఇందులో 6 కలర్ మొత్తం 6 డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. ఇది మనకి 350 రూపాయలు ఆఫర్ ప్రైస్ పడుతుంది. లాస్ట్ టైం కూడా 350 అమ్మాం, అప్పుడు కూడా మనకి తగ్గించి వచ్చింది. కారణం ఏంటంటే ఇది బాక్స్ ప్యాకింగ్ తో వస్తే మనకి 500 రూపాయలు అమ్మేలాగా మనం కొనవలసి వచ్చేది. బాక్స్ ప్యాకింగ్ లేకుండా మనం తగ్గించుకోవడం వల్ల ఇప్పుడు రేట్ ఆఫర్ రేట్ లో పడుతుంది. 350 శారీ విత్ బ్లౌజ్ 4 కలర్స్ మ్యాచింగ్. ఇది ఒక నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి జూట్ ప్యాంట్స్ అండి. ఇది ఆఫర్ రేట్ లో కొన్నాం. ఇది ఇవన్నీ ప్రింట్స్ వచ్చేటప్పటికి డిజిటల్ ప్రింట్స్ వస్తాయి అన్ని కూడా. ఒక 4-5 శారీస్ అవైలబుల్ గా చూపిస్తాం. ఇందులో 20+ డిజైన్స్ వచ్చినాయండి. అన్ని కూడా సింగిల్ మ్యాచింగ్స్. ఇందులో సింపుల్ గా ఇలా వచ్చాడు. జూట్ ఫ్యాన్సీ అండి, డైలీ వేర్ ఐటమ్ లోనే కొద్దిగా ఫ్యాన్సీ అనమాట. ఇందులో చూడండి, బాగుంది సార్, క్లాస్ గా ఉంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లోనే వస్తుంది మీకు. ఇంకోండి, బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, క్లాత్ కూడా స్మూత్ వస్తుంది, హార్డ్ అయితే రాదు. ఇందులో 20+ ప్రింట్స్ ఉన్నాయి. వచ్చిన డిజైన్ మళ్ళీ రాదండి. ఇలాగా కొంచెం మీరు అన్నట్టు అఫిషియల్ గా వాడుకోవచ్చు. మామూలుగా బడ్జెట్ రేంజ్ లో అఫిషియల్ గా బయటకు వెళ్ళిన కూడా వాడుకునే రేంజ్ లాగా ఉంటుంది. ఇది మనకి హోల్సేల్ కి ఇచ్చే రేట్ వచ్చేటప్పటికి 220 రూపాయలు రీసెలర్ కి ఇచ్చే కాస్ట్ పడుతుంది. 220, 220. ఇది ఒక ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ పట్టు వెరైటీ అండి. ఇది ఇది పళ్ళు. శారీ డిజైన్ అంతా వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుందండి. ఇది బార్డర్. ఈ బార్డర్ వచ్చిన సారీస్ మనకి రీస్టాక్ అయినాయి, బట్ ఇన్స్టాల్ అయినా కూడా బాగున్నాయి. బ్లౌజ్ ఈ విధంగా బుట్టి ఇస్తున్నాడండి. బార్డర్ ఇలా వస్తుంది. ఇందులో కాపర్ జరీ వచ్చింది. ఇందులో 4 డిజైన్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి. ఈచ్ 1 డిజైన్ కి వచ్చేటప్పటికి 8 మ్యాచింగ్స్ వచ్చినాయండి. దీంట్లో ఇలా పౌచ్ ప్యాకింగ్ తో. 8 మ్యాచింగ్స్ లో కనీసం 4 తీసుకోవాలి. 4 ఆఫ్ తీసుకోవాలండి. రేట్ పడుతుంది 495. 490. ఇది ఒక ఐటమ్ అండి. ఇవన్నీ కూడా మాక్సిమం అన్ని కూడా వింటేజ్ కలెక్షన్ వస్తుందండి. పట్టులోనే వింటేజ్ షేడ్స్ కలెక్షన్స్ వస్తాయి ఇవన్నీ. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మీకు. ఇదే కలర్ పళ్ళు కూడా వస్తుంది, రిచ్ పళ్ళు. ఇలా ఇందులో మీకు ఏది కావాల్సినా సరే నాకు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. ఇందులో డిజైన్స్ మీకు వాట్సాప్ చేస్తాను. డిజైన్స్ కానీ కలర్స్ కానీ ప్రైస్ తో సహా A to Z వాట్సాప్ అదే ఇచ్చేస్తారు మీకు. ప్రతిదీ కూడా మీకు కలర్స్ మ్యాచింగ్ చూపించండి. ప్రెజెంట్ కొద్దిగా సీజన్ ఉండడంతో ఏది కూడా మీకు ఐటమ్ అయితే చూపించగలుగుతున్నాను, కానీ కలర్ మ్యాచింగ్ చూపించడానికి అవకాశం లేదు. కొద్దిగా ఇది ఐటమ్ ఎక్కువ ఉండడం వల్ల. ఐటమ్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీయండి, నేను డిజైన్స్ పెడతాను. ఇందులో 2 డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇది మనం ఇచ్చే రేట్ వచ్చేటప్పటికి 670 రూపాయలు. మన రీసేల్ ఇచ్చే రేట్ 670 రూపాయలు. 670 అండి. ఇది ఒక ఐటమ్. పట్టులో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ యాడ్ అయినాయి. పట్టులో చాలా కలెక్షన్స్ యాడ్ అయినాయండి. ఇంకా డైలీ వేరే వస్తానే ఉంటాయి. ఈ రోజు మటుకు ఓపెన్ చేసిన పార్సిల్స్ మీకు చూపిస్తున్నాను. అందులో ఇది ఒక ఐటమ్. ఇందులో కూడా 8 షేడ్స్ వస్తాయండి. ఇదంతా కూడా వింటేజ్ కలెక్షన్స్ అనమాట. కరెక్ట్ గా చెప్పాలంటే మీకు ప్యూర్ పట్టులో ఈ డిజైన్ 70,000 80,000 రూపాయల్లో వచ్చిన డిజైన్ ఇవి. ఇది మనకి ఇమిటేషన్స్ లో వచ్చినాయండి. ఇవి ఇమిటేషన్స్ ఏనండి. కంపల్సరీగా 810 రూపాయలు మనం రీసేల్ కి ఇచ్చే కాస్ట్ పడుతుంది. 800 మినిమం 1200 నుంచి 1500 దాకా ఈజీగా సేల్ చేసుకోవచ్చు. ఇది ఒక వెరైటీ సార్. మనకి వీటిలో ఎన్ని వస్తాయి? 6 8 మ్యాచింగ్స్ అండి. 8 మ్యాచింగ్స్ మాక్సిమం అన్ని కూడా 8 మ్యాచింగ్స్ వచ్చినాయి. 4 తీసుకోవచ్చు, అవైలబుల్ గా ఉంటుంది. డిజైన్ పట్టులో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వచ్చేసినాయండి. కాకపోతే ఎక్కువ వింటేజ్, మీరు అన్నట్టు ఎక్కువ వింటేజ్ స్టైల్లో ఉన్నాయి. ఇది ప్యూర్ మీకు పట్టులో ఇప్పుడు వరకు మనం డార్క్ షేడ్స్ ఎక్కువ వచ్చినాయండి. ఇవన్నీ కూడా ప్యాస్టల్ షేడ్స్ వస్తాయి. అంటే సిల్వర్ జరీకి కలర్ మ్యాచింగ్ కలిపి నేస్తారనమాట. ఇది పవర్ లూమ్.
అవును. సిల్వర్ జరీ అడ్డు వచ్చి కలర్ మ్యాచింగ్ వస్తుంది. షిమ్మర్ షైనింగ్ ఎలా ఉంటుందో మనకి పట్టు ఫ్యాబ్రిక్ మొత్తం అలా కూడా అని అదే చెప్పేసి ఇది జరీ కలిసింది కదండి స్మూత్ గానే వస్తుంది, కానీ క్లాత్ హార్డ్ గా అయితే రాదు. ఇదిగోండి హార్డ్ క్లాత్ అయితే కాదు. ఓకే. ఇది ఒక వెరైటీ అండి. ఇందులో షేడ్స్ వచ్చినప్పటికి ఈ విధంగా వస్తాయి. ఇవి ఎలా పడతాయి సార్ మన కాస్ట్? ఇది మనం కాస్ట్ వచ్చినప్పటికి సేమ్ అదే కాస్ట్ పడుతుంది, 810 రూపాయలు కాస్ట్ పడుతుంది. 810 రూపాయలు. గద్వాల్ ఫోల్డింగ్ లో వచ్చిందండి సార్ ఇది? కాదండి, ఇది బ్యాంబూ ఫోల్డ్ పట్టులోనే కొత్తగా వస్తుంది. ఇది ఒప్పాడకి ఇమిటేషన్స్ అనమాట అండి ఇవన్నీ కూడా. ఇది శారీ బార్డర్, శారీ కలర్ వచ్చినట్టు ఈ విధంగా వస్తుంది. పళ్ళు రిచ్ పళ్ళు అండి. ఇలాగా మీరు అన్నట్టు ఒప్పాడ చీరలానే ఉంది ఇమిటేషన్స్ అండి. ఇవన్నీ ఒప్పాడ ప్యూర్ లో మనకి 3500 ఆ రేట్ లో దొరికే డిజైన్స్ ఇవన్నీ కూడా. దీన్ని ఇమిటేషన్స్ లో మనకి సాటిన్ పట్టులో తీసుకొచ్చారు. ఇలా ఫోల్డింగ్ బ్యాంబూ ఫోల్డింగ్ లో వచ్చి కలర్స్ వచ్చినప్పుడు ఇందులో కూడా 8 మ్యాచింగ్స్ వరకు వస్తాయి. 8 మ్యాచింగ్స్ వస్తే 4 తీసుకోవాలి కంపల్సరీగా. కాస్ట్ ఎలా పడుతుంది సార్? కాస్ట్ వచ్చేటప్పటికి సేమ్ కాస్ట్ అండి, 810 రూపాయలు. ఓకే. ఇది ఒక మోడల్ సార్. ఈ మధ్య రీసెంట్ గా 2 కామెంట్స్ వచ్చినాయి, జిఎస్టీ వేస్తున్నారు అని. ఆ జిఎస్టీ వాళ్ళకి వేస్తున్నారా మీరు? అది ఒకసారి డీటెయిలింగ్ ఇచ్చేస్తానండి. ఇది వచ్చేటప్పటికి 5 డిసెంబర్ 2025 అంటే 5 డిసెంబర్ లో మనం ఇచ్చిన ఇన్వాయిస్ అనమాట అండి. ఇది కస్టమర్ కి వాళ్ళు మన దగ్గర పర్చేసింగ్ చేసింది 25,360 రూపాయలు. ఇది మనం టాలీ సాఫ్ట్వేర్ లో ప్రతిదీ కూడా సిస్టమ్ బిల్ అనేది ఖచ్చితంగా ఇచ్చేస్తాం. ఎందుకంటే మనం కొనేది నెంబర్ 1 లో కొంటాం, అలాగే ఇక్కడ మనం ఇచ్చేది కూడా నెంబర్ 1 బిల్ ఇచ్చేస్తాం. కానీ కస్టమర్ కన్ఫ్యూజన్ ఏంటి అనేది దాని క్లారిటీ కూడా నేను ఇచ్చేస్తాను ఈ వీడియో ద్వారా. ఇది ఒకసారి ఇక్కడ చూడండి, రేట్ ఇన్క్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్. మనం కస్టమర్ చెప్పిన ప్రైస్ 430. ఇదే 430 ఇన్క్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అంటే దానికి అర్థం ఏంటంటే అన్ని ఎక్స్టర్నల్ గా ఉండవు. ఇదే కాస్ట్ పడుతుందండి. దీన్ని ఏమవుద్దంటే సాఫ్ట్వేర్ డివైడ్ చేసుకుంటుంది. 409 రూపాయలు పైసలు డివైడ్ చేసుకుని ఆ అమౌంట్ ఇక్కడ 24,152 రూపాయలు. ఈ టోటల్ ఐటమ్స్ అన్ని కలిపి 24,152 రూపాయలు ఇక్కడ చూపిస్తుంది. ఇలా సెపరేట్ గా వేసేసరికి జిఎస్టీ స్పెషల్ గా మాకే అనుకుంటున్నారు. డీటెయిల్ చెప్తున్నాను అనమాట. మీకు ఈ 430 వచ్చేటప్పటికి ఈ 430 తో ఈ ఐటమ్స్ అన్ని తీసుకున్న టోటల్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటుంది 25,360 రూపాయలు. మీకు ఎంత రేట్ అయితే చెప్పామో అదే రేట్ టోటల్ గ్రాండ్ టోటల్ కింద వస్తుంది. ఈ వర్క్ అంతా కూడా మీకు సిస్టమ్ మామూలుగా సాఫ్ట్వేర్ చేసుకుంటుంది, కానీ మీకు 430కి ప్లస్ ట్యాక్స్ కలిపితే మేము కస్టమర్ దగ్గర నుంచి ఎక్స్ట్రా మేము ట్యాక్స్ వసూలు చేస్తున్నట్టు. కానీ అది కాదండి. సిస్టమ్ ఏంటంటే ఇన్క్లూడింగ్ ఆఫ్ ట్యాక్సెస్ లోనే మేము రేట్లు అన్ని చెప్పి అదే రేటు మేము కస్టమర్ ఇస్తాం. బిల్ వచ్చేటప్పటికి సిస్టమ్ బిల్ ఇవ్వడం. ఒకవేళ జిఎస్టీ వేస్తే ఇలాంటి బిల్ కాకుండా నార్మల్ గా కూడా రాసి చేయొచ్చు కదండి. అవి కూడా నేను నెక్స్ట్ నుంచి మాక్సిమం అది కూడా చేసేలాగా చూస్తున్నాను, కస్టమర్ కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండేలాగా. కొంతమంది అడుగుతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత ట్యాక్స్ వేస్తారా అని చెప్పేసి ఒక అపోహలు ఉంటారు కదా, వాళ్ళకి నేను ఈ వీడియో ద్వారా మీకు ఏ ప్రైస్ చెప్పారో ఆ ప్రైస్ ఆ బిల్ లో మీరు కౌంట్ చేసుకుంటే టోటల్ అమౌంట్ కి మీకు తెలిసిపోద్దండి. 100% ఆ కాల్కులేషన్ చేసుకుంటే ఆ అమౌంట్ మీరు నాకు ఇచ్చిన అమౌంట్ కి మీరు చెప్పిన ప్రైస్ నేను ఇచ్చిన ప్రైస్ ప్రకారం ఆ టోటల్ అమౌంట్ ఉంటుంది. కానీ ఎక్స్ట్రా 1 రూపాయి కూడా మీ దగ్గర మేము పే చేసి తీసుకోం. ఇన్క్లూడింగ్ ఆఫ్ ట్యాక్సెస్ లోనే మేము బిల్ ఇస్తాం. అదొకటి గమనించండి. జిఎస్టీ అనేది మీరు కట్టట్లేదు, మేము కడతామండి. మా దగ్గర కస్టమర్ మీరండి మిమ్మల్ని కాదు సార్, మా వాళ్ళు అంటున్నారు. కస్టమర్స్ ఎవరో కూడా జిఎస్టీ పే చేయట్లేదండి. జిఎస్టీ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయం క్లారిటీ ఇవ్వడం కోసమే. అంటే మాలోనే ఉంటుంది. ఎవరైనా నెగిటివ్ ఆర్ పాజిటివ్ కామెంట్స్ పెట్టారంటే వాటికి ప్రాపర్ గా రెస్పాండ్ అవుతున్నారా లేదా అనేది కూడా కావాలి కదా సార్. దాని గురించి విత్ బిల్ ప్రూఫ్ తో సహా నేను డీటెయిల్ గా చూపిస్తాను. పట్టులోనే ఇది ఒక మోడల్ అండి. సార్ ఇదేంటి సార్? ఇది పట్టులోనే ఇంకొక మోడల్ అండి. ఒప్పాడ ఫ్యాన్సీలో ఫుల్ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్. ఇది ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ కాదు, మీరు వీడియోలో చూస్తేనే అసలు ఇది ఇమిటేషన్ అంటే ఎవరు చెప్పలేరు, అలా ఉందండి వీడియో. ఐటమ్ వచ్చినట్టుగా మీకు రీసేలర్స్ పట్టుకెళ్ళిపోతున్నారు. ఇందులో 5 to 6 డిజైన్స్ దాకా అవైలబుల్ గా ఉన్నాయండి. అంటే ఈ డిజైన్స్ ఈ బూటీస్ ఉన్నాయి కదా, ఈ బూటీస్ చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్ కి. ఈచ్ వన్ కడి బోర్డర్ కూడా ఎంత క్లాస్ గా ఉంటుందండి. కలర్స్ మ్యాచింగ్ కూడా ఇంకో కలర్ చూపిస్తాను. ఏంటి ఇందులో చీర ఉంది ఇలాగా. సార్ కాస్ట్ ఎలా పడుతుంది చెప్పండి? ఇది 699 అండి, 699 రూపాయలు. మనకి పట్టులో మనకి కలనేత వస్తుంది కదండి, A to Z మొత్తం అలా అదే భలే ఉంది అసలు, చాలా బాగుంది చూడడానికి. ఇవి మెయిన్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉందండి, కాస్ట్ వస్తుంది, రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది. 699 మనకి రీసెలర్ కి ఇచ్చే కాస్ట్ అండి. ఇది ఈజీగా 1000 రూపాయస్. ఒక్కొక్క డిజైన్ కి కూడా మీకు 7 to 8 కలర్స్ మ్యాచింగ్స్ వస్తాయి. ఈ బూటీస్ మారుతూ ఉంటాయండి అలా ప్రతి దాంట్లో. పైన డిజైన్ అనేది మారుతూ ఉంటుంది. ఇది ఒక మోడల్. బడ్జెట్ రేంజ్ లో ఇంకొక ఐటమ్ అండి. ఇది బడ్జెట్ రేంజ్. ఇది బయట ఏదైతే కనిపిస్తుందో ఇది బ్లౌజ్. అవును. శారీ అంతా వచ్చేటప్పుడు ఇలా వస్తుంది. సరోస్కి స్టోన్ తోటి ఆల్ ఓవర్ శారీ అంతా గోటుతో వచ్చిందండి. గోటు వచ్చింది. సరోస్కి స్టోన్ వచ్చి ప్యూర్ 60 grams క్లాత్, వెయిట్ లెస్ క్లాత్ వస్తుంది.
బ్లౌజ్ వచ్చినప్పటికి ఒకప్పుడు మార్బుల్స్ వచ్చేసారు ఎంత స్మూత్ గా. బ్లౌజ్ వచ్చినప్పటికి ఇలా పికాక్ వస్తుందండి. క్యాట్లాగ్ కూడా చూపిస్తాను ఒక విత్ స్కాలప్. ఈ విధంగా వస్తుంది సారీ బ్లౌజ్. ఓకే ఓకే. ఇలా 6 మ్యాచింగ్ షేడ్స్ అండి ఇవి. ఓకే. ఆటోమేటిక్ గా నేను తీసుకోవచ్చు. అలా కాకుండా అందరిలా కాకుండా మీకు యాక్చువల్ గా 3 ఇస్తున్నాం, అలా 3 తీసుకోవచ్చు. 395 కాస్ట్ పడుతుందండి. 395, 395 రూపాయలు బడ్జెట్ రేంజ్ లో ఐటమ్. ఓకే సార్. శ్రీ తిరుమల శారీస్ మనం ఇప్పటి వరకు చూసిన దానికంటే రెండింతలు మూడింతలు పెద్దదిగా మన ముందుకి డిస్ప్లేకి రాబోతుందండి. అంటే మనకి ఎంత కంటెంట్ అయినా సరే వన్ ఫ్రేమ్లో చూపించేయచ్చు అనమాట. ఇప్పటివరకు కొంచెం ఇరుకని కస్టమర్స్ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది లేకుండా ఉండడం కోసమే పక్కనే ఉన్న బిల్డింగ్ అయితే రెంట్కి తీసుకున్నారు, చూసాం కదండి, చాలా బాగుంది. మనకి ఇది రెడీ అయిన తర్వాత కూడా మీకు ఒకసారి అవుట్పుట్ అయితే చూపిస్తాను. ఓన్లీ శారీస్ మాత్రమే కాకుండా శారీస్కి రిలేటెడ్గా శారీ పెట్టికోట్స్, ఫాల్స్లు, లైనింగ్లు, నైటీస్, A to Z ఒక లేడీస్ క్లాతింగ్ కావాల్సిన ఆఖరికి 2 పీస్ 3 పీసెస్తో సహా A to Z అవైలబుల్గా ఉన్నాయి. మనం ఎక్కువగా చూపించే కంటెంట్ రెగ్యులర్గా వచ్చేది హోల్సేల్లోది చూపించాను మీకు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.